హాయ్ అండి. నమస్తే. నీలి నీడలు 5వ భాగం. మందార చెట్టు విరగబూసింది. యుద్ధరంగంలో రాజపుత్ర మహావీరుడెవడో ఒంటి నిండా గాయాలు చేసుకున్నట్లు ఉంది ఆ మందారం. దాని దగ్గరలోనే ఢిల్లీ నగరంలో తయారయ్యే ఒక రకం ఫేముతో అల్లే పీఠం మోడా మీద త్రివేది చెంపన చేయి చేర్చుకుని కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో తండ్రి రాసిన ఉత్తరం ఉంది. భార్యకి మూర్ఛ వస్తున్నందువల్ల మద్రాసు నుంచి తీసుకొచ్చానని రాశాడు. తన భార్యకి మూర్ఛ రావడానికి కారణం దైహికమా, మానసికమా? మగవాణ్ణి సాధించడానికి కొంతమంది ఆడవాళ్లు మూర్ఛ నటిస్తారు. మొదట నటనతో ప్రారంభమైన ఈ మూర్ఛ క్రమేణా అలవాటైపోతుంది. ప్రస్తుతం ఆమె మూర్ఛ అలాంటిదే కాదు కదా. తన భార్య ఒత్త అమాయకురాలు. అంత మాత్రం చేతనైతే ఇక లేనిదేమిటి? పాపం, దాన్ని అనవసరంగా తను వ్యధపెడుతున్నాడేమో. చదువుకోలేదు, అదేగా దాని దోషం. తనకి తన తండ్రి చదువు చెప్పించకపోతే గొడ్లను కాసుకునేవాడుగా. ఇందులో దాని తప్పే ఉంది? పోనీ కాపురం పోతే అందరూ నవ్వుతారు. సీతారా వచ్చి హిందీలో మాట్లాడుతుంది, మిసెస్ జాదవ్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. వీళ్ళందరికీ అదేం జవాబు చెబుతుంది? ఒకవేళ దాన్ని తను అన్యాయం చేయడం లేదు కదా. ఏమిటి విచిత్ర స్త్రీ ప్రపంచం? అసలు స్త్రీ ఎందుకో తనని అందరూ అన్యాయం చేస్తున్నారని భావిస్తుంది. పురుషుడికి స్త్రీకి ఈ విషయంలో కొన్ని మైళ్ళ దూరం ఉంది. ఈ మధ్య పుష్ప రామచంద్ర కేల్కర్తో తరచుగా సినిమాల్లోనూ అక్కడక్కడా కనిపిస్తుంది. నీవే సర్వస్వం అన్న పుష్ప ఇలా ఎందుకు మారిపోయింది? ఆ మాటకొస్తే తను మాత్రం మారిపోలేదు. తను ఎందుకు మిసెస్ జాదవ్ ఆకర్షణలో పడి కొట్టుకోవడం? తన జీవితంలో 3 స్త్రీలు ప్రవేశించారు. తను చిన్నప్పుడే పెళ్లి చేసుకున్న అమాయకురాలైన తన భార్య, తనకి ఆమెకు తెంచరాని బంధాలు, పిల్లలు. విద్యా విహీనురాలు, తనకు తగని స్త్రీ అని తను భావిస్తున్నాడు. రెండవది పుష్ప. ఆమెను తను మొదటి చూపులోనే ప్రేమించాడు. పోనీ ప్రేమించానని అనుకున్నాడు. అందగత్తె, అప్పుడే వికసించని సంపెంగ పువ్వు లాంటి యువతి. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకోవాలని తను అనుకుంటున్నాడు. ఆ మాటకొస్తే పుష్పని పెళ్లి చేసుకోవడానికే తన భార్యకు చదువు లేదని వంకపెట్టాడేమో. ప్రస్తుతం అలాంటి పుష్ప తనకి దూరమైపోయింది. బహుశా ఇది స్వయంకృతాపరాధం కావచ్చును. ఆమె మనసులో ఆశలు రేపి అవ్యక్తంగా ప్రవర్తించడం తనదే తప్పు. పుష్ప రామచంద్ర కేల్కర్తో తిరుగుతోందని తనకు ఏమోలో కొంచెం బాధగా ఉన్నట్లుంది. ఈ చిన్న విషయానికే తను ఇలా వ్యధపడుతుంటే మిసెస్ జాదవ్తో తన ప్రవర్తనకు పుష్ప ఎంత బాధపడాలి? మిసెస్ జాదవ్ ఎవరి స్త్రీ? ఇంత విచిత్ర సృష్టి ఏ లోకం నుంచి సృష్టించబడింది? ఎంత ఆకర్షణ! ఆమె మొహం చూడకూడదని ప్రతిజ్ఞ చేసుకుంటాడు. కానీ ఆమె వచ్చి రమ్మనేసరికి మంత్రముగ్ధమైన కోడినాగులాగా ఆమె ఆజ్ఞానువర్తి అయి సంచరిస్తాడు. ఇంత విచిత్ర శక్తి ఆమె ఎలా సంపాదించగలిగిందో అంతుబట్టని విషయం తనకు. బహుశా ఇది ఆమె సౌందర్యభావం కావచ్చునా? మరి పుష్ప ఆమె కన్నా సౌందర్యవతేనే. ఆమెలో ఆ ఆకర్షణ లేదు ఎందుచేత? నిజమే, అయస్కాంతం కన్నా అందమైన వస్తువులు అనేక ఉన్నాయి. వాటన్నిటికీ అయస్కాంతానికి ఉన్న ఆకర్షణ లేదు. ఇది అంతేనా? అందం వేరు, ఆకర్షణ వేరునా? జీవితంలో నిర్ణయాలు చేసుకోవడం తేలికే, అవి ఆచరణలో పెట్టడం మాత్రం అనుకున్నంత తేలిక కాదు. అందులో తనలాంటి వాడికి అవి అసలే సాధ్యం కాదు. త్రివేది టైం చూసుకున్నాడు. పుష్ప వస్తానంది, ఇంకా రాలేదే. తను 1 డజన్ సార్లు ఫోన్ చేస్తే ఇప్పటికి ఒప్పుకుంది. ఈ 5 తడవల నుంచి సారీ, రాముతో సినిమాకి వస్తానన్నాను, ఎక్స్క్యూజ్ మీ, రాముతో ఎంగేజ్మెంట్ ఉంది అనే జవాబులే వస్తున్నాయి. ఈ పూట వస్తానన్నది ఇంకా రాలేదు. అవును, తను రమ్మంటే ఆమె ఎందుకు రావాలి? ఆమెను ఆజ్ఞాపించే అర్హతని తను కోల్పోయాడు. ఇంతలో వాకిట్లో టాక్సీ ఆగింది. త్రివేది ఆశగా గేటు వంక చూశాడు. వచ్చింది సితార. హలో త్రివేది, ఏమిటి ఆలోచిస్తున్నావు అంటూ సుడిగాలిలాగా వచ్చింది సితార. సితారాకి నాట్యగత్తెకు కావలసిన అంగసౌష్ఠవం ఉంది. పెద్ద కళ్ళు, సన్నని నడుము, వంపు తిరిగిన చిన్న నోరు, బంగారు రంగు వెల్వెట్ చోళి, నీలిరంగు జార్జెట్ చీర ఆమెను అందగత్తెగా చూపెడుతున్నాయి. సితారా కూడా అందమైందే కానీ మిసెస్ జాదవ్ అంత సౌందర్యవతి కాదు అని తనలో తానే అనుకుని, కూర్చో సితారా అని పక్కనే ఉన్న మరో మేజా చూపించాడు. క్లబ్ వార్షికోత్సవం కదూ, నీ వంతు 25 రూపాయలు వసూలు చేద్దామని వచ్చాను. ఏ అలా తీరుబడిగా కూర్చుని ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి ఏమిటి అని కొంటిగా ప్రశ్నించింది సితార. త్రివేది అంటే ఈ మధ్య సితారాకి చాలా ఆక్షేపణగా ఉంది. ఎందుకంటే ఆ మధ్య ఒకసారి ఏదో మాట మీద మాట వచ్చి మిసెస్ జాదవ్ ఆకర్షణాజాలంలో చెక్కనివాడిని నేనొక్కడిని అని
ఇదివరకు చెక్కలేదు, ఇక ముందు చెక్కను అన్నాడు. అప్పుడు తను నవ్వి ఆమె తలుచుకుంటే నిమిషం అంది. త్రివేది ఒప్పుకోలేదు. అలాంటి వాడు ఇప్పుడు మిసెస్ జాదవ్ వలలో చిక్కాడని సితారాకు ఆక్షేపణగా ఉంది. త్రివేది కూడా ఆ సమయంలో ఆనాటి సంభాషణ జ్ఞాపకం వచ్చి కొంచెం సిగ్గుపడ్డాడు. అబ్బా, ఎంత విరగబూసింది ఈ మందారం అంది సితార ఏదో మాట్లాడాలి కదా అని. సితారా, నువ్వు ఎప్పుడూ ఇలాగే బాధ్యతారహితంగా హాయిగా నవ్వుతూ పేలుతూ ఉంటావా? నిజం చెప్పు, నీవు అలా ఎలా జీవించగలుగుతున్నావు? త్రివేది వేసిన ఈ ప్రశ్నకు సితారా మొహంలో నీలినీడలు వ్యాపించాయి. బలవంతాన నవ్వు తెచ్చుకుని ఏం అలా అడిగావు అన్నది. జీవితమంతా నవ్వుతూ బ్రతుకంతా నాట్యమాడుతూ గడుపుతావు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి సితారా అని నిట్టూర్చాడు త్రివేది. సితారా కనుల్లో అప్పటికే ఇంగువ గింజలంత బాష్ప బిందువులు నిలిచాయి. అది చూసి త్రివేది గతుక్కుమన్నాడు. నీ జీవితంలో కూడా అపశృతులున్నాయా సితారా? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా అంటే క్షమించు అన్నాడు. సితారా తలెత్తి చూసింది. కన్నీటి బిందువులు ఆమె పమిటలో ఇంకిపోయాయి. అపశృతులు. అసలు తన బ్రతుకులో ఉన్న అపశృతులు ఇంకెవరి జీవితంలో ఉన్నాయి? తన మనసులో ఉన్న అగ్నిపర్వతాల వేడి లోకానికి ఎక్కడ చుర్రుమంటుందో అని వాటి మీద చిరునవ్వుల మంచు మొక్కలు పరిచి అందరినీ భ్రమింపజేస్తుంది. తన నాట్యం లోకానికి సుందరంగా కనిపించవచ్చును గాని నిజానికి అది వికృత తాండవం. విలువలేని విపరీతపు ఆవేశంతో తను జీవిస్తుంది. ఆమె మనసులో ఎంత బాధుంటే పైకి అంత నవ్వుతూ ఉంటుంది. అది ఆమె స్వభావం. గభాలన తన కన్నీరు తుడుచుకుని నవ్వుతూ, ఈ లోకంలో అర్థం కాని అనేక విషయాల్లో ఆడదాని ఆంతర్యం ఒకటి త్రివేది. పైకి కనిపించేదే ఆమె అసలు స్వభావమని నువ్వు భ్రమిస్తే పొరపాటు పడ్డావని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే నా బ్రతికే ఒక పెద్ద అపశృతి. ఆ సంగతి ఎవరికైనా తెలుస్తుందేమో అని అనుక్షణం భయపడుతూ ఇలా సంతోషంగా ఉన్నట్టు నటించటం నాకు అలవాటైంది. అవును, నా బ్రతుకులో అపశృతులు ఉన్నాయని అందరికీ ఎందుకు తెలియాలి? వాళ్ళేం మారుస్తారా తీరుస్తారా? ఆ రెండూ చేయరు సరిగదా? వీలైతే 4 రాళ్లు వేస్తారు. అంతకన్నా ఈ పద్ధతే బాగుందనిపిస్తుంది. నా జీవితంలో నీలినీడల్ని చూసి ఎవరైనా సానుభూతి చూపిస్తారా నాకు? ఎప్పుడూ చూపరు త్రివేది. అసలు ఈ ప్రపంచమే మాలాటి వారికి ఒక బందీల దొడ్డి. అందులో ఈ దేశంలో స్త్రీ బ్రతకాలంటే ఒక్కటే మార్గం. వీలైనంత మటుకు ఇతరులను ఆకర్షించి మోసగించటం, లేదా నాలాగా పైనొకటి లోపల మరొకటితో బాధపడడం. మిసెస్ జాదవ్ది మొదటి పద్ధతి అంది. త్రివేదికి ఆ మాట నిజమా అనిపించింది. ఇప్పుడు తననే మోసగిస్తుందా? ఆ మాటే సితారాని అడగడానికి సిగ్గుపడ్డాడు గాని సితారా గ్రహించింది. నువ్వు నాతో ఒకసారి ఏమన్నావో జ్ఞాపకం ఉందా త్రివేది? ఆమె ఆకర్షణకు నువ్వు ఎన్నడూ లోబడనన్నావు. కానీ ఈ రోజున ఆమె మాయాజాలంలో నువ్వు చిక్కావు. దీనికి కారణం ఏమిటి? విధి ఎంత క్రూరమైందో ఆమె ఆకర్షణ అంత క్రూరమైంది. అరేబియన్ నైట్స్ కథల్లో చెప్పినట్లు నేను స్త్రీని కాబట్టి ఆమె నుంచి తప్పించుకున్నాను. నేను మగవాణ్ణైతే తప్పకుండా మీ అందరిలాగానే ప్రవర్తించి ఉండేదాన్ని అనడంలో సందేహం ఏమాత్రం లేదు. కానీ నేను నీ శ్రేయోభిలాషిని. ఒక్క మాట చెబుతాను విను. ఆమె విషకన్య. నువ్వు నీ సర్వశక్తుల్ని ఉపయోగించైనా సరే ఆమె నుండి దూరంగా ఉండు. లేదా అది నీకు సాధ్యం కాకపోతే ఏ మద్రాసు ట్రాన్స్ఫర్ చేయించుకో. ఇక్కడ ఉన్నంతకాలము నువ్వు తప్పించుకోలేవు అంది. త్రివేది ఆలోచిస్తున్నాడు. పుష్ప జ్ఞాపకం వచ్చింది. ఇంకా రానే లేదు. ఆ కోపంతో అసలు ఆడదాన్ని నమ్మకూడదు అని కచ్చిగా అనేశాడు. సితారా నవ్వింది. ఎవరో ఒక స్త్రీ తనను అన్యాయం చేసిందని అందరూ స్త్రీలు నమ్మరాని వాళ్లేనని మగవాడంటే సేమ్ అదే మాట ఆడది అంటుంది. ఇప్పుడు ఈ మాట నువ్వు ఎవరి గురించి అంటున్నావో నాకు తెలుసు. పుష్ప అమాయకురాలు. నిన్ను పిచ్చిగా ప్రేమించింది. ఎప్పుడూ నిజంగా ప్రేమించిన వారే అసూయపడతారు. ఆ మాటకొస్తే జలసీ లేదే ప్రేమకు అందమే లేదు. నీవు ఆ విషసర్పంతో తిరగడం చూసి ఆమె బాధపడి నీకు అలాంటి బాధ ఎలా ఉంటుందో తెలియజేయటం కోసం రామచంద్ర కేల్కార్తో ఇష్టం ఉన్నట్టు నటిస్తుందని నా అనుమానం. అతను అంతే. కొన్నాళ్ళు అతను మిసెస్ జాదవ్ ఆరాధకుల్లో ఒకడు. ప్రస్తుతం నీకన్నా అతి రూపలావణ్య నాకు దొరికింది సుమా అని దాన్ని ఏడిపించడానికే పుష్పతో తిరుగుతున్నాడు. అలాంటి వాటికి మిసెస్ జాదవ్ ఎప్పుడో అతీతురాలైపోయిందని అతను గ్రహించలేకపోయాడు. ఆలోచించు త్రివేది. ఇక నేను పోయొస్తాను అని సితారా వెళ్ళిపోయింది. అలా ఎంతసేపు గడిచిందో బట్లర్ వచ్చి భోజనానికి పిలిచేదాకా అతనికి తెలియలేదు. అప్పటికే లోకమంతా నీలినీడలు అలుముకుంటున్నాయి. 10 రోజులు గడిచిపోయాయి. అదే మందార చెట్టు వద్ద అవే మోడాల మీద సితారా త్రివేది కూర్చుని ఉన్నారు. ఈ 10 రోజులలో సితారా అనుకోకుండానే త్రివేదికి చాలా దగ్గరకొచ్చింది. దీనికి కారణం ఒకటే.
త్రివేదికి దైహిక సంబంధం లేని స్త్రీ స్నేహం ఇదివరకు లేదు. ఇప్పుడు అలాంటి స్నేహం లభించింది. సితారాతో అతని పరిచయం స్నేహంగా మారింది. ప్రస్తుతం తన కష్టసుఖాలన్నీ ఆమెతో చెప్పుకోగలుగుతున్నాడు. సితారాకి వయసు కన్నా అనుభవం ఎక్కువ. స్త్రీ జీవితంలో పొందుతున్నది ఏమిటన్నది ప్రశ్న కాదు, ఏం మిగిల్చుకోగలుగుతున్నది అన్నదే సమస్య అని ఆమె అభిప్రాయం. ఇవాళ సితారా క్లబ్లో ఒక వార్త వింది. మిసెస్ జాదవ్, ఎస్ఆర్ జాదవ్లు విడాకులు తీసుకుంటున్నారు అని. దానికి కారణం త్రివేదితో ఆవిడ చనువుగా ఉండడమే అని అనుకుంటున్నారు. అది వినగానే త్రివేదిని హెచ్చరించుదామని వచ్చిందామె. అది విని త్రివేది నిర్ఘాంతపోయాడు. దీనికి నేనే కారణమా? ఇదివరకు ఆమె ఎంతమందితో స్నేహం చేయలేదు అని జవాబు కోసం ఓ క్షణం ఆగి ప్రత్యుత్తరం రాకపోయేసరికి మళ్ళీ ఇలా అన్నాడు. పోనీ అలాగే అనుకుందాం. అయినా విడాకులు ఇచ్చుకోవాల్సినంత విచ్చలవిడిగా మేము తిరుగుతున్నామా? చెప్పు సితారా, మాట్లాడవే అన్నాడు. సితారా విరగబూసిన మందారం వంక చూసింది. స్త్రీ ప్రేమించడానికి, మందారం విరగబూయడానికి కారణం ఏమిటి అని తనను తానే ప్రశ్నించుకుంది. స్త్రీ స్వేచ్ఛను ఆశిస్తుంది. అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి? వివాహ బంధనం నుంచి తప్పించుకోవడమేనా? అలా తప్పించుకున్న మాతృత్వం తప్పించుకోగలదా? అసంభవం. ఎస్ఆర్ జాదవ్ ఇప్పుడు విడాకులిస్తున్నాడంటే నిజంగా అర్థం కాని విషయం. మరే కారణము దొరక్క నిన్ను కారణంగా లోకం పరిగణిస్తుంది. కానీ అసలు హేతు మాత్రం అంతుబట్టడం లేదు త్రివేది. కొంపదీసి నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని భ్రమపడ్డం లేదు కదా? ఏమిటో సితారా, నా మతి పోతుంది అని నిట్టూర్చాడు త్రివేది. సితారాకి అతన్ని చూసి జాలేసింది. ఇన్నాళ్ళు మిసెస్ జాదవ్ స్త్రీగా తనలో ప్రేయసీ రూపమే జీవన పరమాత్మని భావించింది. దానికే ముగ్ధురాలైపోయి పొరపాటు పడ్డది. అది ఎంత అనిత్యమో ఆమె గ్రహించలేకపోయింది. మాతృత్వం పొంది కూడా అందులోని మాధుర్యాన్ని ఆమె పొందలేకపోయింది. ఇది ఎంత ఘోరమైన పొరపాటో ఆమె ఊహించనైనా లేదు. అంతకన్నా ఆత్మవంచన మరొకటుండదు. తరువాత ఆమె పశ్చాత్తాపడమే కాదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కూడా తప్పక వచ్చి తీరుతుంది అన్నది సితారా. అవును, పాశ్చాత్య దేశాల్లో స్త్రీ జీవితం ఇలాగే ఉంది. పాతివ్రత్యానికి ప్రసిద్ధి చెందిన భారతదేశంలోనూ ఇలాగే ఉంది. ఈనాడు ప్రతి ఆడది భార్యగా ఉండడం, దాసిగా ఉండడమే అనుకుంటుంది. దీనికి తరుణోపాయం లేదా సితారా? ఇక ఇది ఇలా సాగవలసిందేనా అన్నాడు త్రివేది ఉద్వేగంగా. భార్యాత్వం దాసీతనం అని అందరూ అనుకోవడం లేదు త్రివేది. అది దాసిత్వం కాదు. స్త్రీకి ఇహానికి పరానికి కూడా మహోన్నత సాధన. ఇతరుల కోసం తన సుఖాలను త్యాగం చేయటం స్త్రీ అయిన ప్రతి ప్రాణికి తప్పదు. అలా తప్పించుకోవాలని కూడా స్త్రీ అనుకోదు. ఒకవేళ మిసెస్ జాదవ్ లాంటి స్త్రీ అలానే చేస్తే దానివల్ల ఆమెకు జరిగేదేమీ లేదు. కల్లోలం అధికమై దుఃఖం పెరుగుతుంది. సుఖపడాలంటే పరంపరంగా వస్తున్న పాతివ్రత్యాన్నే అలవరుచుకోవాలి. అదే స్త్రీకి పరమధర్మం. బహుశా ఇదే వరానికి కావలసిన ఏకైక సాధన కూడాను. భగవంతుణ్ణి ఆరాధించే ముందు మానవుణ్ణి ప్రేమించగలిగినప్పుడే ముక్తి లభిస్తుంది అని ఆగింది సితారా. ఆమె ఇంత చక్కగా మాట్లాడగలదని త్రివేది అనుకోలేదు. ఏదో మామూలు నాట్యగత్తె స్త్రీలందరి వలనే ఆమెకి అసూయావేశాలు ఉన్నాయనుకున్నాడు. సితారా మళ్ళీ ప్రారంభించింది. అంతేకాదు, వివాహ సంస్కారం అక్కర్లేకుండా సమాజ జీవితం మాత్రం కావాలనే సామాజిక సంస్కారవాదులున్నారే, వీళ్ళు తండ్రినే బానిసగా అమ్మేస్తారు. దాంపత్యం లేని సమాజం సమాజమే కాదు త్రివేది. అది ఒక సిపాయిల గూడారంగా, నర్సుల హాస్టల్గా మారుతుంది. త్రివేది తెల్లబోయి వింటున్నాడు. వివాహం పట్ల ఈమెకెంత భక్తి! మరి ప్రేమ సంగతి? అది వివాహితుల మధ్య పుడితే ఏం చేయటం? ఇప్పుడు మిసెస్ జాదవ్ ఏం చెయ్యాలి? అదే పైకి ప్రశ్నించాడు త్రివేది. ప్రేమించు, ప్రేమ గీతం గానం చెయ్యి, ఎవరొద్దన్నారు? కానీ ఆ సంగీతం మనసులోనే ప్రవహించనివ్వు. ఎందుకంటే ప్రేమలో సుఖం లేదు. సాధారణంగా వివాహానంతరం ప్రేమలన్నిటికీ ముగింపు ఒక్కటే, వియోగం. వివాహం స్త్రీకి సమాజానికి కూడా ఆధారభూతం. ప్రాగ్దేశాలు గాని పశ్చిమ దేశాలైనా ఎక్కడైనా వెతుకు, సత్యం సత్యమే. సమాజంలో స్త్రీ పురుషుల్ని ఒకటిగా చేసి సాఫీ అయిన జీవితాన్ని కల్పించేది వివాహం. అదే సత్యం. వాళ్ళిద్దరిని విడదీసి పాడు చేసే ప్రేమ సౌఖ్యకారి కాదు త్రివేది అన్నది సితారా. సితారా పాండిత్యానికి, ఆమె జీవితానుభవానికి అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. సితారా అంత హాయిగా ఎలా ఉండగలుగుతుందో ఇప్పుడు అతనికి బోధపడింది. గతాసు న గతాంసూశ్చైవ నాను శోచంతి పండితాహ. మహా పండితుడైతేనే గాని శోకం పొందడు. మానవుడు అనుక్షణం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. జరగవలసింది మాత్రం చల్లగా జరిగిపోతూనే ఉంటుంది. ఆ జరిగేదానిలో అతని ప్రమేయం అసలే ఉండదని కాదు, ఉంటుంది.
ఆలోచనల వల్ల మనసు అలసిపోతుంది. భవిష్యత్తులో కలిసిపోయే సుఖమైన మనోవ్యాపారం మానవుడు కోరతాడు. అతను అలా కోరతాడని అనుమానం ద్వారా తెలుస్తుంది. అనుమానం ద్వారా మానవుడు పొందగలిగిందేమిటి? అది ఒక జ్ఞాని మాత్రమే పొందగలడు. నైతి. పరతత్వాన్వేషణకు ఈ నైతిని మించిన పారిభాషిక పదజాలం వేరొకటి లేదు. ఈ పద్ధతి మార్గాన్ని చూపగలదేమో కానీ మోక్షాన్ని మాత్రం ఇవ్వలేదు. ఉన్నదేదో అది లేకుండా ఎప్పుడూ ఉండదు. పరమాత్మ అనుమానమా లేక నిశ్చయమా? ఆ మాటకొస్తే తర్కం సత్యాన్ని ఏనాటికి గ్రహించలేదు. అయినా మానవుడు తర్కిస్తూనే ఉంటాడు. మనస్సులో నుంచి కల్పనా తరంగాలు అవిచ్ఛిన్నంగా ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. కానీ ఏనాటికి అతను సమగ్రంగా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఉన్న సత్యమేదో బుద్ధీంద్రియాలకు అతీతమైపోయింది. సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి అనుకోవడం, నీహారికల్ని ప్రకాశం చేయాలని భ్రమించటం సత్యం. మన బుద్ధికి ఎప్పుడూ ఒక సమస్య. జీవితం బుద్ధి పెంచుకున్న కుక్కపిల్ల. నిజం చెప్పాలంటే హద్దులు దాటిపోతే మానవుడు బ్రతకలేడు. కొన్ని గోడల్లో నిర్బంధించబడితే ఊపిరాడుతుంది గాని వచ్చిన చిక్కేమిటంటే ఈ అనంత మానవ జలదిలో ఈ హద్దులన్నీ ఉత్త ఓటి గోడలు. అతని ప్రశ్నలనే అలలు ఒకటొక్కటిగా వచ్చి తగులుతుంటే ఈ పాత గోడలు జవజవలాడిపోతున్నాయి. నిజం ఆలోచిస్తే మానవుడి మనసులోని వ్యధ అదొక్కటే సత్యం అనిపిస్తుంది. దాన్నే వృద్ధిపరుచుకుంటూ వస్తే అది మహాశక్తిగా మారడానికి అవకాశం లేకపోలేదు. ఎవరి దుఃఖం వారిది. అందులో ఎవరికీ భాగం పెట్టకూడదు. దుఃఖంలోంచి ఎంత భాగం సుఖంగా పరిణమిస్తుందో దాన్ని మాత్రమే ఇతరులకి పంచిపెట్టొచ్చు. మిగిలింది ఎవరికి వారే హృదయంలో దాచిపెట్టుకోవడమే ఉత్తమం. అంతరాంతరాలలో ఆ దుఃఖం పరిపక్వమవుతుంది. ఎందుకు అసలు సంగతి ఏమిటంటే ఏ వ్యక్తి తనకు తానే ఏకాంతంగా జీవించలేడు. తాబేలులాగా కాళ్ళు చేతులు తనలోకి తానే ఇముడ్చుకుని కూర్చోవడం మానవుడికి అసాధ్యం. అందుకోసమే శుష్క వేదాంతం వెలసి మానవత్వం ఇంకిపోకుండా ఉంటే ఎలాంటి దుర్మార్గుడైనా తోటివాడికి కష్టం వస్తే పాపం అనకుండా ఉండలేడు. అలాంటిది సితారా లాంటి విజ్ఞానమూర్తి మిసెస్ జాదవ్ అంటే ఎంత అసహించుకుంటున్నా గానీ కష్టంలో ఉన్నప్పుడు కనికరిస్తుంది. క్లబ్లో ఏకాంతంగా ఉన్న ఒక బల్ల దగ్గర మిసెస్ జాదవ్ సితారా కూర్చుని ఉన్నారు. అప్పటికప్పుడే మిసెస్ జాదవ్ విడాకుల వృత్తాంతం ఊరంతటా చర్చనీయాంశమైంది. మిసెస్ జాదవ్కి ఎవరి వద్దనైనా గట్టిగా ఏడిస్తే బావుండుననిపించింది. సితారా ఎన్నాళ్ళు తనకి శత్రువు. ఎదురుపడి ఏనాడు పోట్లాడుకోలేదు. కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అసూయ అని తెలుసు. ప్రస్తుతం వారిద్దరూ స్నేహితులు కారు. కానీ అది వరకటి అసూయా ద్వేషాలు అంతరించాయని మాత్రం చెప్పొచ్చు. సితారా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఇలా అంది. క్షమించాలి చంచల్ గారు. మిమ్మల్ని మిసెస్ జాదవ్ అని సంబోధించడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుతం మీ ఈ స్థితిలో ఆ పేరు మీకంత ఉచితంగా ఉండదు. మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి అంది. మిసెస్ జాదవ్ ఆ విచార సమయంలో కూడా పరిపూర్ణాలంకారంతో మెరిసిపోతుంది. క్షమించండి, మీరు బాగా చదువుకున్నవారని త్రివేది చెప్పాడు. ఒక ప్రశ్న. నాలాంటి దుశ్చరిత్ర అనిపించుకున్న స్త్రీ చచ్చిపోవలసిందేనా? ఆమె జీవించాలంటే మరో మార్గం లేదా? చెప్పండి అని సితారా వంక చూసింది చంచల్. సితారా నవ్వి, నేను న్యాయాధిపతిని కాదు, నాట్యకత్తెను. ఇంత బరువైన ప్రశ్న నాలాంటి స్త్రీని అడిగితే ఏం చెప్పగలదు అంది. అలా అనకండి. మీరు ఈ ప్రశ్నకు జవాబు చెప్పి తీరాలి. పతనమైన స్త్రీ గతేమిటి? ఆమె ఏమైపోవాలి? ఎవరైనా స్త్రీ గాని పురుషుడే గాని సమాజం సహించలేనంత దుశ్చరిత్రురాలైతే అతని విషయంలో సమాజమే ఏదో చర్య తీసుకుంటుంది. జైళ్లున్నాయి, న్యాయశాస్త్రం ఉంది. అది సరే, దుశ్చరిత్ర అయిన నాలాంటి స్త్రీ గతేమిటి? చనిపోవలసిందేనా అని అడుగుతున్నాను. బ్రతికుండడానికి వీల్లేదా? ఆ మాట చెప్పండి. ఇలాంటి ప్రశ్నలు అడగడానికైనా నన్ను రమ్మన్నారు? అయితే క్షమించండి. లేదు, వెళ్ళిపోకండి, కూర్చోండి. నాకు ఈ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. అందుకోసమే మిమ్మల్ని రమ్మన్నాను. నా ప్రశ్న అంత అడుగురాందా? చెప్పండి అని గద్గద స్వరంతో అడిగింది మిసెస్ జాదవ్. సితారా ఆమెను చూసి జాలిపడింది. ఈ అహంకారిని, అందాల రాణి, ప్రపంచంలో తనకన్నా గొప్పదైన స్త్రీ ఉండకూడదని భావించే ఈమె ఈనాడిలా అడుగుతుందేమిటి? త్రివేది తనని గురించి ఆమె దగ్గర పొగిడాడు కాబోలు అనుకుంది. మిమ్మల్ని మీరే దుశ్చరిత్రగా చెప్పుకోవడం అంత మంచిది కాదు చంచలాదేవి. ప్రపంచంలో శుద్ధ బుద్ధ భగవాన్లు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఒకవేళ తప్పి జారి ఎక్కడో ఉన్నా వాడు త్వరలోనే అంతరించిపోతాడు. ఆ మాటకొస్తే నిజంగా చచ్చిపోవలసిన వాళ్ళు సచ్చరిత్రులు. మనం పరిపూర్ణలం కాదు. చచ్చిపోదగిన హక్కు మనకు లేదు చంచల్ గారు. ఈ చరాచర ప్రపంచం దోషరహితులకు కాదు. మనం అందరమూ దోషులమే. అందుకే మనం ఇంకా బ్రతికి ఉండవలసిన అవసరం ఉంది.
మనం కొన్నాళ్ళు జీవించి మంచివాళ్ళం అనిపించుకుని చనిపోవాలి గాని ఈ పాపభారం పరలోకానికి కూడా మోసుకుపోవడం మంచి పని కాదు అంది సితార. మిసెస్ జాదవ్ కొన్ని క్షణాలు ఆలోచించి, చనిపోయిన వెంటనే మరో జన్మ ఎత్తుతారా లేక కొంతకాలం దెయ్యాలంటారే అలా ఉంటారా, తర్వాత మానవుడు ఏమవుతాడు అని అడిగింది. సీతారా కుర్చీలోంచి లేచి, క్షమించండి, ఇటువంటి విషయాలు చర్చించే యోగ్యత నాకు లేదు, మళ్ళీ రేపు కలుద్దాంలేండి అంది. క్షమించి కూర్చోండి, ఇక మీదట అలాంటి ప్రశ్నలు అడగనులేండి అని చేయి పట్టుకుని సితారాని మళ్లీ కూర్చోపెట్టింది చెంచల్. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఎందుకో ఇద్దరికీ విసుగ్గానే ఉంది. హృదయాలు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ఇలా స్తంభించిన వాతావరణంలో త్రివేది రాక ఇద్దరికీ హాయి కలిగించింది. అతని రాకతో మిసెస్ జాదవ్ చాలా సంతోషించింది. తను సంతోషిస్తున్నట్టు సితారా గ్రహించిందేమో అని సిగ్గుపడింది. తన విడాకులు తీసుకుంటే త్రివేది తనను వివాహం చేసుకుంటాడేమో అడగాలి. అతను తనను పెళ్లి చేసుకుంటే తనకి స్వేచ్ఛ ఉండదు. ఎస్ఆర్ జాదవ్కి తనకి వివాహమై దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఇన్నాళ్ల నుంచి తను ఎలా తిరిగినా పట్టించుకొని భర్త ఇవాళ పట్టించుకున్నాడంటే అందులో ఏదో ఉండుంటుంది. బహుశా ఇది భర్తకి తోచుండదు. ఇందులో ఎవరిదో ప్రమేయం ఉండుంటుంది. వారెవరో తెలుసుకోవాలి అని ఆలోచిస్తుందామె. సరే, నేను వెడతానండి, 8 గంటలకు ఒక చోటుకు వెళ్ళాలి అంటూ సితారా లేచి వెళ్ళిపోయింది. ఇక మిసెస్ జాదవ్ త్రివేది ఇద్దరే మిగిలారు. ఆమెను చూస్తూనే త్రివేదికి నరాలన్నీ పడగవిప్పుకుంటాయి. చూపులతోనే పురుషుడికి వాంఛ కలిగించే స్త్రీలు చాలా అరుదుగా ఉంటారు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. తన ప్రాణాలన్నీ ప్రేమగా చేసి త్రివేదికి పాదార్పణ చేసింది మిసెస్ జాదవ్. వారిద్దరూ మెల్లగా తోటలోకి దారి తీశారు. వీరిద్దరూ తోటలోకి వెళ్లేసరికి అక్కడ ఊహించలేని విచిత్ర దృశ్యం కళ్ళబడింది. పుష్ప స్మృతి తప్పి పడి ఉంది. సితారా శైత్యోపచారాలు చేస్తుంది. వీరిద్దరూ అటు రాగానే సితారా ఎదురొచ్చి, దయచేసి మీరిద్దరూ వెళ్ళిపోండి, ఆమె మీ ఇద్దరినీ చూసి భరించలేదు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఆ మాటలకు మిసెస్ జాదవ్ చాలా బాధపడింది. తను చివరికి లోకం దృష్టిలో పాతకిగా పతితగా ఎలా చూడబడుతుందో ఆమెకి ఈనాడు తెలిసొచ్చింది. నిరుత్తర అయ్యి గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది. త్రివేది చాలా కంగారు పడ్డాడు. ఆ కంగారులో మిసెస్ జాదవ్ వెళ్ళిపోయిన సంగతి కూడా అతను గమనించలేదు. పుష్ప ఎందుకిలా స్పృహ తప్పి పడిపోయింది సితారా అని అడిగాడు. నాకు తెలీదు అని సితారా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. కొద్ది నిమిషాల అనంతరం వికసిస్తున్న కొమ్మ సంపెంగల పుష్ప కళ్ళు తెరిచింది. అతి సుందరంగా ఎదురుగుండా త్రివేది. ఆమె ఎవరిని ఆరాధించి చెయ్యి జారిపోయాడని ద్వేషిస్తుందో ఆ త్రివేది ఇప్పుడు కనిపించడం ఆమె సహించలేకపోయింది. సితారా మెడను 2 చేతులతో కౌగలించుకుని, ఆయన వెళ్ళిపోమనండి, ఇక్కడ ఉండొద్దు, పొమ్మనండి అని గజిబిజిగా చెబుతూ ఏడ్చింది. ఒకప్పుడు ఎవరిని చూడకపోతే క్షణాలు యుగాలుగా తోచేవో అతన్నే ఇప్పుడు ఆమె భరించలేకుండా ఉంది. త్రివేదికి ఎవరో మొగాన చెల్లున కొరడాతో కొట్టినట్లు అనిపించింది. అతను ఒక నిట్టూర్పు విడిచి మెల్లగా సాగిపోయాడు. ప్రకృతి పరిసరాలు అన్నీ పచ్చగా ఉన్నాయి. పుష్ప ఆకుపచ్చని చీర రవిక ధరించింది. సితారా కూడా ఆకుపచ్చని జాజెట్ కట్టుకుంది. ఆమె చేతిలోని సంచి కూడా ఆకుపచ్చ రంగుదే. పుష్ప తెల్లబోయి వీటన్నిటినీ చూసి ఏదో అశుభం జరగబోతుందని మెల్లగా గొణుక్కుంది. సితారాకి ఆ మాటల అర్థమేమీ బోధపడలేదు. ఏమి అశుభం జరగబోతుంది అని అడిగింది. ఆ రోజున ఇలాగే పచ్చరంగు నన్ను ఎదిరించింది. అమ్మ చనిపోయింది. మరొకనాడు ఎర్రరంగు, అన్ని రక్తవర్ణమై కన్ను చెదిరిపోయే భయంకరమైన అరుణవర్ణం. ఆ రోజున పిశాచిని దర్శనమైంది. ఈవేళ మళ్ళీ ఆకుపచ్చ రంగు. చూడండి, చుట్టుపక్కల అన్నీ ఆరంగే. మన శరీరాల మీద సరిగ్గా ఆరంగు దుస్తులే. ఇవాళ ఏదో జరిగి తీరుతుంది అని 2 చేతులతోనూ మొహం కప్పుకుంది పుష్ప. సితారా తెల్లబోయింది. ఏమిటి నమ్మకం? ఇది ఎంతవరకు నిజం? అన్నిటికన్నా ఆశ్చర్యం పిశాచిని దర్శనం అంటుంది. అదేమిటి? పుష్పని అడిగింది. పిశాచిని నా సర్వస్వాన్ని దోచుకుంది. ఆ పాతకి పిశాచిని కాదా మరి అని మళ్ళీ బిగ్గరగా ఏడ్చింది పుష్ప. పుష్ప ఎవరిని గురించి పిశాచిని అన్న బిరుదు వాడిందో సితారాకి ఇప్పుడు బోధపడింది. నిజమే, ఈ అమ్మాయి ద్వేషించడానికి కారణం ఉంది. కానీ ఆ విషయంలో మిసెస్ జాదవ్ కూడా నేరస్తురాలు కాదేమో. మరి ఈ విషయంలో దోషి ఎవరు? త్రివేదియా? కాదు, అతను దోషి కాడు. మరి? ఇంతలో రామచంద్ర కేల్కార్ వచ్చాడు. అతను సితారాని చూసి కొంచెం గాబరా పడ్డాడు. కానీ పుష్ప హాయిగా కూర్చుని ఉండడం చూసి అంతలోనే స్థిమితపడ్డాడు. చిత్రం ఏమిటంటే అతను ఇప్పుడు పుష్పను నిజంగానే ప్రేమించసాగాడు. అతనికి పుష్ప 4 లంకణాలు రామచంద్రతో మాట్లాడుతూనే స్పృహ తప్పి పడిపోయింది. అతను సోడా కోసం పోయి వచ్చేలోగా పైన చెప్పిందంతా జరిగిపోయింది. సితారాకి నమస్కారం చేసి పుష్ప వంక చూసి, నడవగలవా పుష్ప, వెళదాం అన్నాడు.
నేను వాళ్ళకి నీతో రాను, దయచేసి నన్ను వదిలిపెట్టు అంది కటువుగా పుష్ప. కేల్కార్ నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు. పుష్ప త్రివేదికి అసూయ కలిగించాలని రామచంద్రతో స్నేహం చేసింది గాని ఇటీవల అది ఆమెకు విసుగ్గానే ఉంది. రామచంద్ర మాత్రం ఆమెను ప్రేమిస్తున్నాడనవచ్చు. బ్రహ్మచారి, భాగ్యవంతుడు, అందగాడు అయిన రామచంద్ర కన్నా వివాహితుడు, పిల్లల తండ్రి అయిన త్రివేదిని ఆమె ప్రేమిస్తుంది అంటే ఎంత చిత్రం! మనసుకి హృదయానికి మార్జిన్స్ లేవు కాబోలనిపించింది సితారాకి. పుష్ప మనసులో ఎంత బాధపడుతుందో తనకి తెలుసు. అవి ఆమెనే కాటు వేస్తున్నాయి. త్రివేది హృదయంలో సముద్రాలు ఘూర్మిల్లుతున్నాయి. రామచంద్ర గుండెల్లో రాళ్లు నిండాయి. ఎవ్వరూ సుఖించటం లేదు. తను మాత్రం సుఖపడుతుందా? తన మనసులో అగ్నిపర్వతాలు, సముద్రాలు, విషసర్పాలు, గరుకురాళ్లు ఏకకాలంలో విలయనృత్యం చేస్తున్నాయి. అది ఎవరికి తెలుస్తుంది? తన జీవిత పుటలను ఒక్కసారి వెనక్కి తిరగవేసుకుంది సుతార. పంజాబ్లో ఒక కుగ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది సితార. ఆమె చిన్నతనం నుంచి ఎక్కడ ఏ పక్షి పాడినా, ఏ మూల ఏ రాగం వినిపించినా తను నృత్యం చేయటం అలవాటు. తాగే పాలు రక్తంగా మారి పంజాబీ కన్యల లేతబుగ్గలకి గులాబీ రంగు పూసుకుంటాయి. తండ్రి వ్యవసాయదారుడు. గురునానక్ బోధన నమ్మి మనసారా ఆచరించేవాడు. తల్లి అచ్చమైన పంజాబీ ఇల్లాలు. పాలు తీయడం, పరోటాలు చేయడం లాంటి గృహకృత్యాలన్నీ అవలీలగా చేసేది. మధ్యాహ్నం ఏ కాస్త తీరిక చిక్కినా కుట్టో అల్లికో మొదలుపెట్టేది. సాయంత్రం బంగారు రంగు సింగారించుకుని నాట్యమాడే గోధుమ చేల మధ్య తండ్రితో తిరుగుతూ ఉంటే వాటిలాగా తను కూడా నాట్యం చేయగలనా అనిపించేది సితారకి. ఆమెగాక తమ్ముడు, 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఆ బాల్యావస్థకి నేటి ఈ దౌర్భాగ్య స్థితికి మధ్య 20 ఏళ్లు గడిచాయి. తమ వయసుతో పాటు తండ్రి దారిద్ర్యం కూడా పెరుగుతూ వచ్చింది. చివరికి దినం గడవడమే కష్టమైంది. ఇక ఆ పల్లెటూళ్ళలో జీవించడమే దుర్భరమైపోయింది. తమ తల్లి, తండ్రి పిల్లల్ని తీసుకుని లాహోర్కు వచ్చేశారు. లాహోరు మహాపట్టణంలో ఏదో పని దొరక్కపోతుందా అని గంపెడాసుతో వచ్చిన తండ్రి త్వరలోనే అలసిపోయాడు. ఏదో మిల్లులో కూలి పని దొరికింది. చివరికి తన తల్లి భాగ్యవంతుల ఎండ్లలో దాసిగా పనిచేసి వాళ్ళిచ్చిన ఎండిపోయిన రొట్టెలు, చద్దివాసన కొడుతున్న పప్పు తెచ్చి తమ నలుగురికి పెట్టి ఆమె కుండలో మంచినీళ్లు మట్టి గ్లాసుతో ముంచుకుని గటగటా తాగేది. తండ్రికి తాగుడు అలవాటైంది. పొద్దుగూకులు కష్టపడి పనిచేసి ఆ వచ్చిన కూలి డబ్బులు కాసిని ఇచ్చి తాగేసి వచ్చేవాడు. పల్లెటూళ్ళలో హాయిగా గోధుమ చేల పరిమళాలు ఆస్వాదించిన ఆ పంజాబీ కుటుంబం లాహోర్లో మురికి సందులో దేవదారు చెక్కలు, సీనా రేకులతో నిర్మించిన కొంపలో సగం చచ్చి బ్రతకనారంభించారు. సితార యవ్వనవతయింది. ఈ మధ్య వెలిసిపోయిన గులాబీ రంగు తిరిగి ఆమె చెక్కిళ్లకొచ్చింది. ఆ రోజుల్లోనే లాహోర్లో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రారంభమైంది. ఒకనాటి సాయంకాలం పొరుగు కూలి తమ ఇంటికి వచ్చి తన తండ్రి చనిపోయాడని, ప్లేగు వ్యాధితో చనిపోయిన వారి శవాన్ని పట్టణంలోకి పంపడం ప్రమాదం గనుక మున్సిపాలిటీ వారు బండిలో తీసుకెళ్లి పారేశారని చెప్పాడు. ఇది జరిగిన 4 రోజులకే తల్లిని, ఒక చెల్లెల్ని మున్సిపాలిటీ వారు తీసుకువెళ్లిపోయారు. తను, తమ్ముడు, ఒక చెల్లెలు మిగిలారు. ప్లేగు మహా భయంకరంగా వ్యాపించింది. ఎక్కడ చూసినా ఆకలి, దరిద్రం, మృత్యువు తాండవిస్తున్నాయి. తను యవ్వనంలో ఉంది. ఒళ్ళు దాచుకునేందుకు జానెడు గుడ్డ లేదు. చలి, గండు చలి. ఎలా బ్రతకాలి? ఏం చెయ్యాలి? ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా తన నాట్యాభిలాష తనను విడిచిపెట్టలేదు. తండ్రి చనిపోయిన రోజున కూడా పక్కనున్న భవనంలోంచి గ్రామఫోన్ రికార్డు వినిపిస్తే తన నాట్యం చేసింది. తమ పల్లెటూరు వాకిటి ముందు మంచం వాల్చుకుని కూర్చుని తండ్రి హొక్కా తాగడం, తన తల్లి ఏదో కుడుతూ కూర్చోవడం అన్నీ జ్ఞాపకం వచ్చాయి. తన గుండెల్లో ఏదో భయంకర పిశాచం నాట్యం చేస్తున్నట్లుంది. తను బ్రతకాలి, అంతేకాదు చెల్లెల్ని, తమ్ముణ్ణి బ్రతికించాలి. ఎలా బ్రతకడం? తను చదువుకున్నది అతి స్వల్పం. దాంతో బ్రతుకుతాను అనుకోవడం హాస్యాస్పదం. తన సమస్యను పక్కవాడు జయసింగ్ పూర్తి చేశాడు. అతను కూడా తనకు మళ్ళీ ప్లేగు వ్యాధికి మిగిలిన ముసలి తల్లిని బలి చేశాడు. ఎలా బ్రతకాలన్నది అతన్ని ఎదుర్కొన్న సమస్య. జయసింగ్ అద్భుతంగా పాడతాడు. అతను గొంతెత్తి పంజాబీ జానపద గేయాలు పాడుతుంటే ఆమె దానికి అనుగుణంగా అడుగులు వేయలేకుండా ఉండలేకపోయేది. వారిద్దరూ జన్మతః కళాకారులు. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అతను పాడుతుంటే ఆమె నృత్యం చేసేటట్లు. వీధుల్లో అలా చేస్తూ అడుక్కుని ఆ వచ్చిన డబ్బులతో పొట్టపోసుకుందామని అనుకున్నారు. అతను తన మధుర కంఠంతో పాడుతుంటే ఆమె వంపు సంపుల వయ్యారాలు మరింత సుందరంగా కనిపించేవి. వాళ్ళిద్దరికీ, పిల్లలిద్దరికీ భుక్తి జరిగిపోతూ ఉండేది. నిజంగా ఆ రోజులు ఎంత బాగుండేవి! జయసింగ్ తన మనసులో నిండిపోయాడు. పగలంతా నృత్యం చేసి అలసిపోయి గుడిసెకొచ్చి గబగబా ఇంత పిండి కలిపి రొట్టెలు చేసేది. ఆకలితో ఆవురావురుమని తినేవాళ్ళు. భోజనాలయ్యాక వెన్నెలలో మంచం వేసుకుని కూర్చుని ఏవేవో మాట్లాడుకునేవాళ్ళు. పిల్ల,
నీ కాళ్ళకి బంగారు గజ్జలు చేయిస్తానే అని జయసింగ్ అంటే, జయ నీ కంఠానికి రత్నాలు తొడుగు వేయిస్తానోయ్ అని తాననేది. ఇద్దరూ కిలకిలా నవ్వుకునేవాళ్లు. ఇలా 1 సంవత్సరం గడిచింది. ఇక 4 రోజులుంది పెళ్లి. ఆ రోజున తను అద్భుతంగా నృత్యం చేసింది. అది చూసి ఒక సర్కస్ కంపెనీ మేనేజర్ తమ ఇద్దరిని సర్కస్లోకి తీసుకుంటానన్నాడు. కష్టాలు గట్టెక్కాయి అనుకున్నారిద్దరూను. ఆ రోజు అంటే రేపు ఉదయం పెళ్ళనగా సర్కస్ మేనేజర్ అగ్రిమెంట్ రాసుకుని 200 అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాడు. ఆ సంతోషంతో నాట్యమే నడకలుగా తను నడుస్తుంది. కూని రాగాలు తీస్తూ జయ వెనకొస్తున్నాడు. ఇంతలో పెద్ద లారీ ఒకటి అతి వేగంగా రావడంతో తను భయపడి రోడ్డుకి అటూ ఇటూ పరిగెత్తింది. సితారా అంటూ జయ తనని రోడ్డు అవతలకు విసిరేయడం గుర్తుంది. అంతే, స్పృహ తప్పిపోయింది. తనకు మళ్లీ తెలివొచ్చేసరికి సర్కస్ మేనేజర్ డేరాలో ఉంది. అది ఎంత భయంకరమైన రోజు! కిందటి రాత్రి తమ గుడిసెలు తగలబడిపోయాయట. అందులో తన చెల్లెలు తమ్ముడు కాలిపోయారట. పసిబిడ్డలు అక్క అక్క అని ఎంత ఏడ్చారో. ప్రాణం పోయేటప్పుడు అక్కలేదని ఎంత బాధపడ్డారో. పసికందులు అందులో భస్మమయ్యారు. దౌర్భాగ్యురాలు తను ఉండి వాళ్ళను కాపాడుకోలేకపోయింది. అమ్మ క్షమించు, నీ బిడ్డల్ని కాపాడుకోలేకపోయాను, వాళ్ళను కాల్చి చంపేశాను అని బావోరుమని ఏడ్చింది. అంతేకాదు, నిన్న తనను రక్షించడానికి జయ తన ప్రాణాలను బలిచేశాడు. అతని మధుర కంఠం మీదుగా లారీ చక్రం పోయింది. రేపు ఉదయం తన పెళ్లి. ఇదే పెళ్లి. ఆమె పిచ్చిగా లేచి బొట్టు చెరిపేసుకుని గాజులు చెట్ల కొట్టుకోవడం చూసి సర్కస్ మేనేజర్ తెల్లబోయాడు. ఆ రోజు నుంచి ఆమె సర్కస్లో ప్రాణం లేని నృత్యం చేస్తూ పొట్టపోసుకుంది. ఆ సమయంలోనే తనకు వచ్చిన కొద్ది చదువును వృద్ధిపరుచుకుంది. కొంతకాలానికి సినిమాల్లో నృత్యాలు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు అలాగే జీవిస్తుంది. తనకి ఉషస్సు లేదు, ఉదయకాంతులు అంతకంటే లేవు. కానీ తను పైకి నవ్వుతూ తిరుగుతుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, జయ అందరూ తనను విడిచిపెట్టి వెళ్లారు. ఇప్పుడు ఈ క్లబ్లో ఎవరికైనా తిండి లేకపోవడం అంటే ఏమిటో, నాట్యం చేసి బ్రతకడం అంటే ఏమిటో ఏ విధంగా ఉంటుందో, రేపు పెళ్ళనగా ఈరోజు పెళ్లికొడుకు చనిపోతే ఎలా ఉంటుందో, తన మీద ఆధారపడ్డ పసికందులు మంటల్లో మలమలా మాడిపోతే ఎలా ఉంటుందో తెలుసా? తెలీదు. వాళ్ళ కష్టాలు, ప్రేమ ఫలించకపోవడం, చీర కొనడానికి 10 రూపాయలు తక్కువ అవడం, ఇవి వారి కష్టాలు. తన శీలాన్ని కాపాడుకోవడానికి తను ఎంత అవస్థపడిందో వీళ్ళు ఎలా గ్రహించగలరు? అనుక్షణం హిపోపాటమస్లా నోరు తెరుచుకుని ఉండే సర్కస్ మేనేజర్ నుంచి తప్పించుకోవడానికి ఎన్నో జిత్తులు పన్నాల్సి వచ్చింది. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే తనను ఇలాంటి సమయాల్లో జయ రక్షించేవాడు. ఇది చాలామంది నమ్మరు. తను ఎక్కువగా బాధపడకపోవడానికి ఇదే కారణం. అతను చనిపోయిన రోజున ఆమె ఏడ్చి పడుకుంది. రాత్రి 12 అయింది. సితారా, సితారా అని తట్టి లేపారు ఎవరో. లేచి చూస్తే జయసింగ్. తన ఆనందంతో కౌగలించుకుంది. కంటికైతే కనిపిస్తున్నాడు గానే స్పర్శ తెలియలేదు. నీవు విచారించక సితారా, నేను చనిపోయినా గాని నీ వెంటే ఉంటాను. నేను వచ్చేటప్పుడు వస్తున్నానని నీకు సిగ్నల్ ఇస్తాను. అదేమిటంటే నీ బొగ్గ మీద 3 చిటికెలు వేస్తాను. అదే నేను వచ్చినట్లు గుర్తు అని చెప్పి గాలిలో కలిసిపోయాడు. తను భయపడింది కానీ అలవాటైపోయింది. సర్కస్ మేనేజర్ తనని బలవంతం చేసేటప్పుడు జయ భయంకర శబ్దం చేసి తనను రక్షించాడు. అందరూ అది సింహగర్జన అనుకున్నారు. అంతేకాదు, అనేక తడవలు అలా జరిగింది. ఆమె కొత్త జీవితం నిర్మించుకోవడానికి కూడా వీలు లేకుండా జయ అడ్డొచ్చాడేమో. ఏమిటి, అరగంట నుంచి అలా ఆలోచిస్తున్నారు అని పుష్ప అడిగేదాకా ఆమె అక్కడ ఉన్న సంగతి సితారా మర్చిపోయింది. పుష్ప వెళ్ళొస్తానండి అని వెళ్ళిపోయింది. సితార ఇంకా ఆలోచిస్తూనే ఉంది. తనకిప్పుడు 30 ఏళ్ళు. జయ చనిపోయే 12 ఏళ్ళయింది. జీవితం వ్యర్థంగా, సారహీనంగా గడిచిపోతుంది. ఇదే బ్రతుకు, ఇదే ఊరు, ఇదే నృత్యం, మార్పు లేదు. ఆ మాటకొస్తే చనిపోవాల్సింది మిసెస్ జాదవ్ కాదు, తను. నిజంగా చనిపోతే మంచిదేమో. తనకేదో పెద్ద తెలుసని త్రివేది అనుకుంటాడు. త్రివేది అంటే తనకెందుకింత ఇష్టం? అతను సహృదయుడు, స్నేహపాత్రుడు కాబట్టి తను ఇష్టపడుతోంది, అంతేనా? అంతకంటే మరింకేమీ లేదా? కొంపదీసి తను కూడా ఇన్నాళ్లకు తిరిగి ప్రేమించడం ప్రారంభించలేదు కదా? ఇంతలో ఆమె బొగ్గ మీద 3 చిటికెలు పడ్డాయి. ఉలిక్కిపడి లేచి నిలబడింది. నేనొచ్చాను సితారా అనే అమానుష కంఠస్వరం వినిపించింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.